టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై ఆవనిగడ్డ నియోజకవర్గ వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యం సేవించి అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. బాలకృష్ణ అసలైన పెద్ద సైకో అని వైసీపీ కృష్ణా జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షులు సింహాద్రి వెంకటేశ్వర ఆరోపించారు. ప్రజల కష్టాల గురించి మాట్లాడడం చేతకాని ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్ గురించి మాట్లాడడం హేయమైన చర్యని మండిపడ్డారు. అనంతరం చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించాలని హితవు పలికారు. శాసనసభ చరిత్రలోనే ఒక పెద్ద దుర్ఘటన లాంటిది. ఎందుకంటే ఏ సభ్యుడైనా అసెంబ్లీని పార్లమెంట్ని దేవాలయాలుగా చూసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత తను మాట్లాడేది తను గెలిపించిన ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మాట్లాడి తన బాణిని వినిపించి తను చేసే ప్రజాసేవల కోసం, ప్రజల అభివృద్ధి కోసం మాట్లాడతారే తప్పితే వ్యక్తిగతంగా ఒక తాగిన వ్యక్తి మాట్లాడినట్టు రెండు చేతులు చేతిలో పెట్టుకుని ఆ విగ్గు మీద నెత్తి మీద కళ్ళజోడు పెట్టుకుని స్పీకర్ అంక చూసి చిరంజీవి గారిని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన మాటలో అత్యంత నీచమైన ఒక సంస్కృతి, ఆ భాష. మరి ఆయన గొప్ప నటుడు, వాళ్ళ తండ్రి గారు కూడా భారతదేశంలో గర్వించక పెద్ద నటుడు. అలాంటి నటుడు కడుపులో పుట్టిన ఈయన నోటిగా మాటలు ఎలా వచ్చినాయి కూడా ఇంతానికే అసహ్యం పుట్టే విధిగా ఆయన మాట్లాడాడు. ఎందుకంటే భాష ముఖ్యమైనది. మనం నేర్చుకున్న సంస్కృతి, ఆ భాష కోసం ఈ మధ్యనే మా గురువు గారు మండల వెంకటేశ్వర గారు పేరు కూడా పెట్టినట్టున్నారు. ఆ భాషా సంఘానికి చైర్మన్గా చేసిన వ్యక్తి కూడా నిన్న అసెంబ్లీలో ఉన్నాడు. ఒక్కరు కూడా నోరెత్తకుండా ప్రజలకి తన నటనతోనే కాకుండా అనేక రక్తదాన శిబిరాలు సేవ చేసి చిరంజీవి గారు ఈ రాష్ట్రంలో ప్రజలకు కొన్ని లక్షల మంది ప్రాణదానం చేసినట్టు వ్యక్తి అయినా అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆడేవాడు. అలాగే మా సీఎం గారిని, మా నాయకుడిని, మాజీ సీఎం గారిని సైకో, అక్కడ మాట్లాడుతున్న సైకోలోగా మాట్లాడింది ఎవరు? నిన్న బాలకృష్ణ గారు తప్పితే మిగిలిన ఎవరో మాట్లాడలే. ఆ స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి దాన్ని ఆపకుండా ఆయన కూడా నవ్వుతున్నాడంటే ఇక వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శాసనసభకి ఎలా గెలిచారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్ర ప్రజలు ఏడవాల్సిన దుస్థితి తీసుకొస్తున్నారు తప్పితే శాసనసభ గౌరవాన్ని మాత్రం వీళ్ళు ఎక్కడ కాపాడే పరిస్థితి కూడా లేరు. అసలు ఆ ధోరణికే వీళ్ళు వెళ్ళాల. ఇవాళ మన అవనిగడ్డ శాసనసభ్యులు గారు